బ్యాక్ టు బ్యాక్ స్టార్ మూవీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పెద్ద హీరోలందరూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేస్తున్నారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే పెద్ద సినిమాల దెబ్బకి చిన్న సినిమాల రిలీజ్ కాస్త స్లో డౌన్ అవుతోంది. అయితే ఇప్పుడు సీన్ మారింది. వచ్చే 3 నెలలు స్టార్ మూవీస్ పెద్దగా సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే యంగ్ హీరోలు, చిన్న హీరోలు సైడ్ ప్లీజ్ అంటూ థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తూనే ఉన్నాయి. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చిన్న సినిమాలు రిలీజ్ ఆలోచన కాదు కదా, కనీసం ప్రమోషన్ల ప్లాన్ కూడా పక్కకి పెట్టాల్సిందే. దాంతో రిలీజ్ అవ్వాల్సిన చిన్న సినిమాలు డిలే అవుతూ వస్తున్నాయి. అయితే రీసెంట్ గా ఓజీ రిలీజ్ అయిపోవడం, దరిదాపుల్లో పెద్ద సినిమాలేం రిలీజ్ కి రెడీగా లేకపోవడంతో వచ్చే సీజన్ మొత్తం చిన్న సినిమాల సందడి కంటిన్యూ అవ్వబోతోంది. చిన్న హీరోలు కూడా సైడ్ ప్లీజ్ అంటూ వరుసగా సినిమాల్ని రిలీజ్ కి రెడీ చేసుకుంటున్నారు. పెద్ద హీరోలు ఉన్నప్పుడు చిన్న హీరోల గురించి జనాలు పెద్దగా పట్టించుకోరన్న విషయం తెలుసు కదా అంటూ తన సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన సిద్ధు ఈసారి లవబుల్ రోల్లో కనిపించబోతున్నారు. తెలుసు కదా అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు ప్రమోషన్స్ తో అక్టోబర్ 17న రిలీజ్ అయ్యే తెలుసు కదా మీద హోప్స్ పెరిగిపోతున్నాయి ఆడియన్స్ లో. కా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం తన అప్ కమింగ్ మూవీ కే ర్యాంప్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీని అక్టోబర్ 18న దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసిన కిరణ్ అప్పట్నుంచి ప్రమోషన్లు స్పీడ్ గా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ అయిన కా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఈ సంవత్సరం పెద్ద సినిమాలేం లేకపోవడంతో కే ర్యాంప్ మూవీని కూడా ఈసారి దీపావళి బరిలోకే దింపుతున్నారు కిరణ్ అబ్బవరం. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాగమయూర్, నిహారిక లీడ్ రోల్స్ లో అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న సినిమా మిత్రమండలి. బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా సాంగ్స్, టీజర్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఒకసారి పోస్ట్ పోన్ అయిన ఈ మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. తెలుగు హీరోలే కాదు, మిగిలిన లాంగ్వేజెస్ లో ఉన్న చిన్న హీరోలకి కూడా మన నిర్మాతలు ఛాన్స్ ఇస్తున్నారు. అలా మైత్రి మూవీస్ ప్రొడక్షన్ లో పెద్ద హీరోలు లేని టైం చూసుకుని దీపావళి సీజన్ లోనే రిలీజ్ అవుతున్నాడు డూడ్. ప్రదీప్ రంగనాథన్, మమిత జంటగా తెరకెక్కుతోన్న డూడ్ మూవీ ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ స్టోరీతో దీపావళికి రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది.